G7 సమ్మిట్ ముగిసింది. 47వ G7 సమ్మిట్ ఈ సంవత్సరం అంటే 2021లో యూకే హోస్ట్ చేసింది. బ్రిటన్లోని కార్న్వాల్ అనే ప్రాంతంలో ఈ సదస్సు జరిగింది. G7 దేశాలంటే ప్రపంచంలో చాలా ధనిక, అభివృద్ధి చెందిన మరియు ఇండస్ట్రియలైజ్ కంట్రీస్. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, జర్మనీ, ఇటలీ, కెనడా ఈ దేశాలని G7 దేశాలు అంటాం. 7 సంవత్సరాల క్రితం రష్యా కూడా ఈ G8లో ఉండేది. రష్యా ఉక్రెయిన్లోని క్రిమియాను ఆక్యుపై చేసిన తర్వాత G8లోంచి రష్యాను తొలగించారు. ఆ తర్వాత అది G7గా ఉండిపోయిందనమాట. అంటే ప్రపంచంలో ధనిక దేశాలన్నీ కలిపితే, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలన్నీ, బాగా అభివృద్ధి చెందిన దేశాలు కలిపితే వాటిని G7 అంటారు. ఈసారి G7ని హోస్ట్ చేసిన దేశం యూకే. అయితే గత సంవత్సరం 2020లో G7ని హోస్ట్ చేయాల్సిన దేశం అమెరికా. కానీ లీడర్స్ని లాస్ట్ ఇయర్ ఇన్వైట్ చేయలేకపోవడానికి కారణం ట్రంప్ గారు ఆ టైంలో అధ్యక్షత వహిస్తూ మేజర్గా కరోనా వైరస్ బాగా ప్రబలుతున్న సందర్భంలో లాస్ట్ ఇయర్ అమెరికా లీడర్షిప్ సమ్మిట్ని పెట్టలేకపోయిందనమాట. ఈసారి యూకే హోస్ట్ చేస్తుంది. అయితే మేజర్గా ఈ సమ్మిట్లో ఏం డెసిషన్స్ తీసుకున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సంవత్సరం సమ్మిట్లో 1 బిలియన్ కరోనా వ్యాక్సిన్స్ పేద దేశాలకు అందించడం, క్లైమేట్ చేంజ్ అంశాల పట్ల కొన్ని దృఢమైన నిర్ణయాలు తీసుకోవటం, చైనా నాన్ మార్కెట్ ఎకనమిక్ ప్రాక్టీసెస్ అంటే విపరీతంగా ప్రైజెస్ తగ్గించేసి డంపింగ్స్ ఇలాంటివన్నీ చేయటం, వాటిపైన సీరియస్గా కన్సిడర్ చేశారు. దాంతోపాటు చైనా హాంకాంగ్ పైన మానవ హక్కుల ఉల్లంఘనలు, అదేవిధంగా జిన్జియాంగ్ ప్రావిన్స్లో ముస్లిమ్స్ పైన మానవ హక్కుల ఉల్లంఘన, ఇవన్నీ కూడా ఈసారి చర్చించారు. వాటిపైన వాళ్ళ కన్సర్న్ కూడా తెలియజేశారు. ఈ G7 దేశాలన్నీ కూడా ప్రపంచంలో గొప్ప డెమోక్రసీస్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఇవన్నీ కూడా డెమోక్రసీని ఎక్కడైనా సపోర్ట్ చేస్తాయి. సో ఈ G7 దేశాలు యూకే హోస్ట్ చేస్తుంది కాబట్టి ఈసారి G7 సమ్మిట్ని 4 దేశాలని స్పెషల్ గెస్టులుగా పిలిచారనమాట. దానిలో భారత్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా ఉన్నాయి. సో మన ప్రధాని మోడీ గారు వర్చువల్గా G7కి అటెండ్ అయ్యారు. మనందరికీ తెలుసు భారత్లో కరోనా ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి ఆయన పర్సనల్గా వెళ్లకుండా వర్చువల్గా ఈ సదస్సుకి అటెండ్ అయ్యారు. G7కి సంబంధించి ఫినాన్షియల్ అఫీషియల్స్, G7 సంబంధించిన ఆర్థిక నిపుణులు, వాళ్ళ యొక్క ఆర్థిక మంత్రులు డిజిటల్ కరెన్సీస్ వల్ల వచ్చే ప్రభావాలు కూడా చర్చించారనమాట. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఈ డిజిటల్ కరెన్సీకి సంబంధించిన అంశాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలని చర్చించారు. మనందరూ తెలుసు క్రిప్టో కరెన్సీస్ ఎక్కువైపోతున్నాయని చెప్పి. దీంతో పాటు మోడీ గారు కొత్త కాన్సెప్ట్స్ కొన్ని స్పీచెస్లో మాట్లాడారు. G7 సమ్మిట్లో ఆన్లైన్లో అంటే వర్చువల్గా మాట్లాడారనమాట. మోడీ గారు మాట్లాడిన కాన్సెప్ట్స్ ఏంటి? మేజర్గా ఆయన 1 ఎర్త్ 1 హెల్త్ అనే కాన్సెప్ట్ని ప్రపోజ్ చేశారు. మన మోడీ గారు 1 ఎర్త్ 1 హెల్త్ అనే కాన్సెప్ట్ని ప్రపోజ్ చేశారు. దాంతోపాటు కోవిడ్ వ్యాక్సిన్స్కి, కోవిడ్ డ్రగ్స్కి, మెడిసిన్స్కి సంబంధించి ఇండియా, సౌత్ ఆఫ్రికా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో పేటెంట్ వేవర్ సంబంధించిన ఒక ప్రపోజల్ పెట్టాయి. ఆ ప్రపోజల్ని G7 వాళ్ళందరూ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా మోడీ గారు కోరారు. దాంతోపాటు కోవిడ్ మేనేజ్మెంట్లో ఇండియా డిజిటల్ టెక్నాలజీస్ ఎలా వాడిందని చెప్పి తన ఎక్స్పీరియన్స్ అవసరమైతే మిగతా అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా తన ఎక్స్పీరియన్స్ ఇస్తానని చెప్పి, ఉదాహరణకి మనం చూసాము, మనము కోవిన్ అని చెప్పి ఒక పోర్టల్ పెట్టి ఇలా మొత్తం ఇలాంటి సంబంధించిన అంశాలన్నీ కూడా మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాం, ఆరోగ్య సేతు యాప్ గురించి, వీటన్నిటి గురించి కూడా ఆయన ఇండైరెక్ట్గా ప్రస్తావించారు. జామ్ ట్రినిటీ గురించి ప్రస్తావించారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ గురించి ప్రస్తావించారు. మీకు తెలుసు కదా, జన్ధన్, ఆధార్, మొబైల్ ట్రినిటీ, జామ్ ట్రినిటీ గురించి కూడా ప్రస్తావించారు. దీంతో పాటు ఈ సంవత్సరం 2021లో ప్రత్యేకమైన అంశాలు ఏంటంటే డెమోక్రసీ, లిబర్టీ, ఫ్రీడమ్ వీటన్నిటిని బలపరచాలని కూడా మోడీ గారు చెప్పారు. ఈ 47th G7 సమ్మిట్ అనేది భారతదేశానికి కూడా చాలా ప్రతిష్ట. దానికి కారణం ఇండియాని స్పెషల్ గెస్ట్గా యూకే ఇన్వైట్ చేయటం G7 సమ్మిట్కి. సో మోడీ గారు వీటన్నిటి విషయంలో మాట్లాడటం జరిగింది. దాంతోపాటు ఈ G7 సమ్మిట్లో ఈ G7 లీడర్స్ అందరూ కూడా గ్లోబల్ మినిమం కార్పొరేట్ ట్యాక్స్ కనీసంగా 15% ఉండాలని చెప్పి అనే అంశాన్ని సపోర్ట్ చేస్తూ వచ్చారు. దీనికి సంబంధించిన తుది నిర్ణయం
వీళ్ళు ఎలాంటి అగ్రిమెంట్ భవిష్యత్తులో సైన్ చేస్తారని చూడాలి. కానీ గ్లోబల్ మినిమం కార్పొరేట్ ట్యాక్స్ సంబంధించి కూడా G7 దేశాలు చర్చించారన్నమాట.